అందశ్రీ పార్థివ దేహాన్ని సందర్శనార్థం లాలాపేట్లోని జయశంకర్ స్టేడియంలో ఉంచారు. రాజకీయ నాయకులు, ఉద్యమ నేతలు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అందశ్రీ మరణ వార్త వినగానే ఒక్కొక్కరుగా స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ ఎంపీ ఈటెల నివాళులర్పించారు. పదపదానని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ తెలంగాణ జనని జయకేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేత జయ జయ. ఇక అందశ్రీ గారి మృతికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, స్వయంగా ఇప్పుడు ఏ నేతలు అందశ్రీ గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు, అలాగే ఆయన అంతిమ యాత్ర కానీ అంత్యక్రియలు కానీ ఎప్పుడు జరిపే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సింధు. తెలంగాణ గేయ రచయిత అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ ఈరోజు ఉదయం తుది శ్వాస అయితే విడిచారు. ఈరోజు తన నివాసంలో ఏదైతే ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో తన బాత్రూమ్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కూడా ఏదైతే ఇంటికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ కూడా వెంటనే ఏదైతే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మరణించినట్లు కూడా ఇటు వైద్యులు కూడా ధృవీకరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి అయితే అందశ్రీ పార్థివ దేహం అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం జయశంకర్ ఇండోర్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ప్రజల సందర్శనార్థకం ఏదైతే అందశ్రీ మృతదేహాన్ని ఏదైతే ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం ఏదైతే తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస అయితే విడిచారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రూప శిల్పి, అలాగే మరొక పక్క ఏదైతే ఈరోజు ఉదయం హఠాత్ మరణం అయితే చెందారు. ఆయన మృతికి గుండెపోటే కారణమని గాంధీ ఆసుపత్రి వైద్యులు కూడా అధికారికంగా నిర్ధారించారు. లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోని ఏదైతే చికిత్స అందించిన తర్వాత ఆయన అధికారికంగా మరణించినట్లయితే అధికారులు కూడా వెల్లడించారు. అందశ్రీ గత 15 ఏళ్లుగా తీవ్రమైన రక్తపోటు అలాగే సమస్యతో బాధపడుతున్నారని అయితే తెలుస్తుంది. అయితే గత నెల రోజులుగా ఆయన రక్తపోటుకు సంబంధించి మాత్రలు కూడా ఆయన వేసుకోవట్లేనట్టు ఇటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. గత 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన ఆసుపత్రికి కూడా వెళ్ళలేదంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఏదైతే నిన్న ఆదివారం రాత్రి భోజనం చేసి ఆయన నిద్రపోయిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఏదైతే తన నివాసంలో బాత్రూంలోనే ఆయన పడిపోయినట్లయితే ఇటు ఏదైతే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా లేబర్తిలో ఆయన అయితే జన్మించారు. తెలంగాణకు సంబంధించి జయ 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 హే తెలంగాణ గీతాన్ని కూడా అందశ్రీ అయితే రచించారు. తెలంగాణ ఉద్యమంలోని ఏదైతే కీలక పాత్ర కూడా పోషించారు. ఇటీవలే ఏదైతే ప్రభుత్వం కూడా ఆయనకి ₹1 పురస్కారం కూడా అందించారు. అందశ్రీ అసలు పేరు వచ్చేసి అందే ఎల్లయ్య. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా ఆయన అయితే పొందారు. అసువ కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్టనే చెప్పొచ్చు. అలాగే 2006లోని గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం కూడా వచ్చింది. అందశ్రీకి 3 కుమార్తెలు అలాగే 1 కుమారుడు కూడా ఉన్నారు. 2014లోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా ఆయనకైతే లభించింది. 2015లోని దాశరథి సాహిత్య పురస్కారం కూడా ఆయనైతే అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా ఆయనకైతే అందింది. అలాగే 2022లోని అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం కూడా అందించారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం కూడా అందించారు. అలాగే లోకనాయక్ పురస్కారం కూడా అందశ్రీ అయితే అందుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అందశ్రీ మరణానికి ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రముఖ రాజకీయవేత్తలు అందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే అందశ్రీ సంతాపం అయితే తెలియజేశారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించి ఇటు కేసీఆర్, కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఏదైతే నివాళులు అయితే అర్పించారో, అలాగే మరొక పక్క ఇటు ప్రభుత్వం కేటాయించిన భూమి ఏదైతే అందశ్రీకి తన గౌరవార్థం ఏదైతే ప్రభుత్వం కొంత భూమిని అయితే కేటాయించింది, ఆ భూమిలో ఏదైతే గట్కేసర్లోని ఆ భూమిని ఇచ్చిన నేపథ్యంలోనే అందులోనే ఏదైతే 2 అంతస్తుల
ఆ బిల్డింగ్ కూడా ఏదైతే అంత్యశ్రీ అయితే కట్టించుకుంటున్నారో కానీ హఠాత్తుగా ఈరోజు ఉదయం ఆయన అయితే కన్ను మూసినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు రాజకీయ నాయకులు కూడా ఏదైతే ఇటు వరుసగా ఏదైతే సంతాపం అయితే తెలియజేస్తున్నారో, అలాగే నిన్న ఏదైతే తుర్కపల్లిలో జరిగిన అయ్యప్ప పూజలో అంత్యశ్రీ చివరిసారిగా అయితే ఏదైతే అక్కడ పూజ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోవడంతో ఏదైతే హార్ట్ అటాక్తో చనిపోయినట్లు కూడా ఇటు గాంధీ ఆసుపత్రి వర్గాలు కూడా తెలియజేసినాయి. అలాగే మరొక పక్క ప్రభుత్వం కూడా ఏదైతే అంత్యశ్రీకి ప్రస్తుతం అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేయాలంటూ కూడా ఇటు గవర్నమెంట్ కూడా ఆదేశించింది. రేపు ఏదైతే గట్కేసర్లోని తన నివాసం దగ్గరికి అంత్యశ్రీ పార్థివదేహం తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్రతోని ఏదైతే గట్కేసర్లోని అధికార లాంఛనాలతోని అంత్యశ్రీకి అయితే అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.